హలో అండి, నేను మీ విష్ణు మమ్మీ. వెల్కమ్ బ్యాక్ టు బీసీ మీడియా. ఈ రోజు మనం ఇక్కడ ర్యాపిడో రైడర్స్ అందరూ స్ట్రైక్ చేస్తారు. ఎందుకు స్ట్రైక్ చేస్తారు అంటే వీళ్ళకు ఫేర్స్ అనేది కరెక్ట్ ఇస్తలేరంట. తర్వాత వీళ్ళకు కస్టమర్స్ కూడా సరిగ్గా అందిస్తలేరంట, అంటే రైడ్స్ పడతలేవు. తర్వాత పేమెంట్ కూడా చాలా తక్కువ ఇస్తారంట. చాలా దూరం చేస్తారు కానీ పేమెంట్ మాత్రం చాలా తక్కువ ఇస్తారు. వీళ్ళ ఆవేదన చాలా బాధగా చెప్తారు. ఎందుకంటే అందుకే ఈ రోజు సిటీ మొత్తం, హైదరాబాద్ సిటీ మొత్తం స్ట్రైక్ చేస్తూ ప్రతి ఒక్క వెహికల్ ఆపుతారు. ఒకసారి ఇక్కడ చాలా మంది ఉన్నారు, ఒకసారి అడిగి అనుకుందాం. भैया बोलो भैया, आपका नाम? मेरा नाम नवाज है भैया। हम ओला उबर में रैपिडो में गाड़ी चलाते हैं भैया। पूरा रोड पे स्ट्राइक चल रहा भैया, फिर भी पब्लिक नहीं सुन रही, गाड़ियां चला रही। हमला क्या करना समझ में नहीं आ रहा। 6 रुपए 7 रुपए किलोमीटर दे रहा भैया। हमला रोजों में रह के रोड पे गाड़ी चला रहे भैया, फिर भी हमला को रेटा नहीं दे रहा। क्या करना भैया बोलो? कितना स्ट्राइक कर रहे, किधर बोले एयरपोर्ट में, हर जगह स्ट्राइक कर रहे, फिर भी नहीं सुन रहे भैया। कौन भी गाड़ियां ले लेके आ रहे, 20 रुपए किलोमीटर भी नहीं दे रहा, 5 रुपए 6 रुपए किलोमीटर दे रहा। सुबह में एक जने ले लेके 22 रुपीज 20 रुपए किलोमीटर दिया मिनी को, और 22 रुपए किलोमीटर सेडान को दिया। तो हमला रोड पे आते भाई, अगर नहीं आप उन्होंने रेटा ऐसी दे रहा तो हमला विदाउट एसी गाड़ी चलाते। एसी नहीं चलाते हम लोग गाड़ी, एसी में तो गाड़ी नहीं चलाते। अगर ये रेट दे रहा तो हमला विदाउट एसी चलाते। अगर आपको मंजूर है तो हम लोग चला सकते गाड़ी, नहीं तो नहीं चला सकते गाड़ी। 10 रुपए किलोमीटर कौन भी हमला बुकिंग नहीं उठाते भाई। ये 10 रुपए 12 रुपए कुछ भी नहीं चलाते, नॉन एसी में गाड़ी चलाते। अगर ये रेट दे रहा तो, अगर कौन भी अच्छा रेट दे रहा तो हमला गाड़ी चलाते एसी में। बोलो అంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఎందుకంటే 10 రూపీస్ ఇస్తారు పర్ కిలోమీటర్ కి. అంటే వీళ్ళు ఏంటంటే ఏసీలో. తర్వాత ఏంటంటే ఇప్పుడు కార్ రేట్స్, ఇప్పుడు పెట్రోల్స్ కూడా చాలా ఉన్నాయి. సో దానికి వీళ్ళకి ఏమన్నా 22 రూపీస్ పర్ కిలోమీటర్ అట్లా ఇస్తే వీళ్ళకి కూడా కొంచెం జీవనోపాధి ఉంటుంది అనేసి వీళ్ళు ఆశిస్తారు. సో ఒకసారి ఇంకో ఆయన కూడా అన్నాడు, ఆయన చెప్పండి అన్న మీరు కూడా. ఇప్పుడు మాకి ర్యాపిడో ఓలాలో చాలా తక్కువ ఇస్తున్నారండి, కానీ మనకి కిలోమీటర్ 20-22 అట్లా ఇచ్చినారంటే మాకు కూడా కొంచెం బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి, కస్టమర్ చూస్తే ఏసీ లేకుండా కూర్చోడు. కస్టమర్ ఏసీ వేసుకొని ట్రాఫిక్ లో మనం తిరుగుతే మనకి అసలు ఏం ఫేర్ పడతలేదు, చాలా లాస్ లో నడుస్తుంది మాది. అందుకే మేము స్ట్రైక్ చేస్తున్నాము. కానీ డ్రైవర్స్ అందరూ మాకు సహకరించి మనతో పాటు బాగా చేస్తే మనకి కంపెనీ ఏదో ఒకటి చేస్తుందని ఒక అవగాహన మాకి. కానీ వీళ్ళు అర్థం చేసుకొని ఇది చేస్తే మాకు బాగుంటుందని మేము ఒక చిన్న స్ట్రైక్ చేస్తున్నాము. సిటీ మొత్తం నడుస్తుంది స్ట్రైక్ ఇది. మనకి ఫేర్ మంచిగా ఇస్తే మేము ఇట్లాంటివి చేసే అవసరం లేదు. మేము ఇంతవరకు చేసాం, బాగానే ఇచ్చాడు. కానీ ఈ మధ్య మాకు చాలా తక్కువ ప్రైస్ ఇస్తున్నాడు. 60 రూపాయలు 40 రూపాయలు 50 రూపాయలు. మన ఇన్ని లక్షలు పెట్టి కార్ తీసుకుని 60 రూపాయలు 50 రూపాయలు ట్రిప్ చేస్తే మనకి ఏం మిలుగుతుంది, ఏం చేస్తాం మేము. అందుకే మేము చేసి ఈ బాధ అనుకొని మేము ఈ బాధతో మేము రోడ్డు మీద వచ్చి నిలబడినాము. అందుకే స్ట్రైక్ చేస్తున్నాము. దయచేసి మాకి మా రైట్ ఏముందో ఆ రైట్ ఇవ్వండి. ఆటో కన్నా చాలా తక్కువ ఇస్తున్నారు మాకి. మనకి ఆ ట్యాక్సీ, అదే ప్రీపేడ్ ట్యాక్సీ మనకి ఏమో ఇస్తారో ఆ రైట్ ఇవ్వండి. మనకి మినిమం 20 రూపీస్ అయినా ఇవ్వండి, 22 షడాన్ ఇవ్వండి. మనకి ఏసీలో నట్టు కూడా 4 రూపాయలు మాకు మిలుగుతాయి. మనకి కూలీ పడతలేవు, ఏమై వెళ్తలేవు. చాలా బాధలో ఉన్నాం మేము. ప్లీజ్ అర్థం చేసుకోండి అని మేము కోరుకుంటున్నాం మీకు అందరికి. అంటే ఇప్పుడు మీరు ఇట్లా రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేయడం వల్ల ఇది ర్యాపిడో హెడ్ ఆఫీస్ దాకా పోతుంది అంటారా మీరు? మళ్ళీ పోవాలా సార్? ఇది పోవాలా, కంపల్సరీ పోవాలా. ఈ ర్యాపిడో పోవాలంటే మీరు హెడ్ ఆఫీస్ ఎక్కడో కనుక్కొని మీ గ్రూప్ అందరూ ఒక 100-200 మంది పెట్టుకుంటే బాగుంటుంది కదా. हम रैपिडो ऑफिस को भी गए सर, हमारे को कुछ रिस्पांस वहां से नहीं मिला आज तक भी. अभी भी 12-13 रुपए किलोमीटर आ रहा है बुकिंग. 10 रुपए से 12 रुपए किलोमीटर हो गया, उसमें भी कुछ प्रॉफिट नहीं है. नॉन एसी में 15 रुपीज किलोमीटर पर किलोमीटर चला सकते हैं हम. 20 रुपीज पर किलोमीटर मिनी चला सकते. सेडान 22-23 रुपीज चला सकते हैं हम गाड़ी. तो इसमें हम नॉन एसी में 15 रुपीज चला सकते हैं, तो हम कैसा चलाएंगे सर बोलो? 10 रुपीज में क्या बोल के चलाएंगे हम गाड़ी? डीजल का रेट, पेट्रोल का रेट, सीएनजी गाड़ी लाइन में ठहर के गैस भराना है हमको. 2 घंटे लाइन में ठहर के गैस भराते हम. डीजल में प्रॉब्लम है, डीजल का रेट बहुत है, कहाँ से बनेगा सर? हमको नहीं बन रहा है. उस वजह से हम क्या है बोले तो स्ट्राइक कर रहे हैं. हम लोग रिक्वेस्ट कर रहे हैं सिर्फ ओला उबर से. ओला उबर यहाँ पर ओला का ऑफिस है, ना हेड ऑफिस, ना उबर का रिस्पांस देने वाला उबर का ऑफिस तक नहीं है सर. हमको ओला का ऑफिस ही नहीं है हैदराबाद में, मगर के वो कंपनी चल रहा है. रेवंत अन्ना से हमारी रिक्वेस्ट है, रेवंत सर से, सीएम सर से रिक्वेस्ट है, बस हमारे को ये ड्राइवरों के लिए हेल्प करिए, हमारा सपोर्ट करके हमारे लिए कुछ अच्छा करिए, बस और कुछ नहीं चाहते हम. इसके अलावा हमारा घर चलना है तो यही है मेन इम्पोर्टेंट. अपना पूरा डिमांड्स क्या है? आप क्या हमारा डिमांड ये है, हमको 20 रुपए 25 रुपए पर किलोमीटर होना सर. हम लोग ये धरना 15 दिन से 10 दिन से हम लोग ऑफिस कन भी जा रहे हैं, हर जगह जा रहे हैं, हमको रिस्पांस नहीं मिल रहा. इसलिए आज हम लोग रोड पे उतर के ये धरना कर रहे हैं. दूसरा इसका ऑप्शन कुछ भी नहीं. हम लोग गए ऑफिस को गए, हर जगह गए, हमको नहीं मिल रहा. इसलिए आज हम लोग गाड़ी का स्ट्राइक कर रहे हैं.
निकलना पड़ा ना। आज कर रहे, इससे पहले हम 10-15 दिन से खाली రిక్వెస్ట్ ఇచ్చి कर रहे ఓలా ఊబర్ सब సిటీ पूरा ఎయిర్పోర్ట్ కు గైతే 300-400 ఇస్తుంది సార్ మనకి పికప్ లో వస్తే 50 కిలోమీటర్ ఇటు నుంచి ఎయిర్పోర్ట్ ఉంది మనకి. ఈ రోజు బండిలు ఆఫ్ చేస్తే ఇప్పుడు మనకి ఫేర్ వస్తుంది 1500. ఈ రోజు బండిలు లేవని బండి నడపట్లే అని ఒకరోజు ఇస్తే ఏమొస్తుంది సార్ మనకి? మాకు ఫిక్స్ రేట్ కావాలి 20-25 రూపీస్ ఫిక్స్ రేట్ ఇస్తే. అంటే ఇప్పుడు మీరు ఇంత గట్టిగా మీ బాధలు ఉన్నాయి కాబట్టి మీరు అందరూ ఏంటంటే కొంచెం ప్రతి ఒక్కరిని ఎవరెవరైతే నడుపుతున్నారో వాళ్ళందరినీ తీసుకుంటే ఇప్పుడు మీరు అందరు పనులు ఆపేస్తే మొత్తం ర్యాపిడో ఊబర్ అన్ని వాళ్ళకే పడిపోతుంది కదా, వాళ్ళు ఆటోమేటిక్ గా వాళ్ళే పెంచుతారు. అంటే ఇప్పుడు మీరు ఒక 10 మంది చేయడం వల్ల మారదు. ఈ 10 మంది ఒక 100-1000 ఒక అట్లా పోతే అది కూడా గట్టిగా ఎత్తుతుంది. గ్రూప్ ఉంది హైటెక్ సిటీ, కుండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి, చంద్రాన్గుట్ట, ఓల్డ్ సిటీ మొత్తం మాకు అన్ని గ్రూపులు ఉన్నాయి. అన్ని ఆపుతున్నారు, అన్ని దగ్గర బండిలు ఆపుతున్నారు. ఇది రేపటే అనౌన్స్మెంట్ అయింది. ఈ రోజు 2 రోజుల దాకా బండి నడపద్దు. ఎందుకంటే ఒక యూనిటీ అనేది ఉండాలి. ఎందుకంటే ఇటువంటి ఒకటి రావాలంటే యూనిటీ అనేది చాలా ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పొట్టగొడు కోసం తిరుగుతుంటారు. ఇప్పుడు కొంతమందికి ఏంటంటే రోజు గడిస్తే గానీ ఉండదు. సో అటువంటి వాళ్ళు మీరు ఆపితే వాళ్ళకు కూడా కొంచెం ప్రాబ్లం అవుతుంటుంది. ఎందుకంటే అవి కూడా ఆలోచించాలి. మాట కరెక్టే, మేము చెప్పినాం మీ మాట కరెక్టే, కానీ మేము ఆ 2 రోజులు ఓకిపా కడితే అందరికీ వస్తుంది కదా అన్న. మనం కోసమే చేస్తున్నాం, మా కోసం చేసుకుంటాం కదా, మేము అందరి కోసం చేస్తున్నాం కదా అన్న. మీరు అందరు మాతో వస్తేనే మాకేమైనా వస్తుంది కదా అన్న. మళ్ళీ మీరు ఎవరు రోడ్ పైన రాకపోతే ఏం చేయలేమన్నా, మళ్ళీ ఇట్లానే బతకాల్సి వస్తుంది. 6 రూపాయలు 7 రూపాయలు కిలోమీటర్ అందరు రోడ్ పైన వస్తే ఏమైనా అవుతుంది. ఇగో ఏం లేదు, ఈయనని ఆల్రెడీ ఎక్కడో ఆపిండు. ఆపేసరికి ఇక్కడ వచ్చిన తర్వాత మన ఫోటోలని సమాజాలు లేకు. నువ్వు అసలు బండి ఎట్లా తీసావు? నువ్వు ఊబర్ యాప్ ఓపెన్ చేయి. $500 రూపీస్ ఫస్ట్ వస్తుండే, ఇప్పుడు వస్తలే సార్. 250 రూపీస్ 280 రూపీస్ వస్తుంది. సో డ్రైవర్లు పోతాలే ఇట్లా అందులో స్టాక్ చేస్తాం. మా ప్రాబ్లం అదే సార్. కమిషన్ కూడా తీసుకుంటున్నారు 20 ఫస్ట్ ఆయన తీసుకొని మాకు ఇస్తారు. ఇది రేట్ చూపిస్తారు సార్. మళ్ళీ ఎయిర్పోర్ట్ 2 కిలోమీటర్ తీసుకొని రేట్లా పోవాలి కుకట్పల్లి 3 కిలోమీటర్స్ పికప్ 3 కిలోమీటర్ డ్రాప్. బైక్ అయినా పోతాడు సార్, చూడండి 6 రూపీస్. ఎవరు పోతాడు సార్ చూడండి ఇట్లా. సార్ ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి పోతే 1000 ఓలా ఊబర్ ర్యాపిడో అన్నతమ్ముళ్ళు 4 కిలోమీటర్ పికప్ 7 కిలోమీటర్. ఫస్ట్ ఎయిర్పోర్ట్ కి పోతే 1000 రూపీస్ వస్తుంటాయి. ఇప్పుడు 30 రూపాయలు తీసుకుంటే ఇప్పుడు 600 వస్తుంది. ఇప్పుడు 10 రూపాయలు సార్. 10 కిలోమీటర్ కుకట్పల్లి డ్రాప్ చేస్తారు. సార్ గ్రూప్ ఉంది సార్, శ్రీనివాస్ సార్ అని మనకి హెడ్ ఉన్నారు. ఆయన ఏం చెప్తున్నా అంటే డ్రైవర్లకి చెప్పండి, డ్రైవర్లకి చెప్పండి ఇట్లా రేట్ మనకి తక్కువ వస్తుంది ఆపి కస్టమర్ కి తిప్పి మీరు బండి ఆపి మీరు కూడా ఇంట్లో ఉండాలి. 2 రోజులు స్టాక్ చేయండి. 2 రోజు ఓలా ఊబర్ అప్పుడు సరిగా అవుతుంది. యూనియన్ మొత్తం ఉంది సార్. మా యూనియన్ ఏం చెప్తున్నా సార్, మా యూనియన్ ఏం చెప్తున్నా అంటే ఇలా ఆపండి పోలీస్ స్టేషన్ ఎక్కడ, యూనియన్ ఎక్కడ ఉన్నా మొత్తం హైదరాబాద్. మా శ్రీనివాస్ సార్ యూనియన్ హెడ్ ఆయనతో నేను చేయండి. కస్టమర్లకి ప్రాబ్లం చేయొద్దు. డ్రైవర్లకి బుకింగ్ స్టాప్ చేసి బండి ఆపి సార్ 2 రోజు సార్ 2 రోజు బండి ఆపితే సార్ మాకేమైనా ఎమర్జెన్సీ లేదా ఎయిర్పోర్ట్ లేదా ఫంక్షన్ రోడ్డు మీద ఆటోలో సార్ 2 రోజు బండి ఆపితే మనకి ఏమైనా అవుతుంది సార్? అది మీరు ఇప్పుడు కస్టమర్ ఇబ్బంది పడతారా? అవును సార్, ఆటోలో పోతున్నాడు సార్. అక్కడ ఆయనకి ఇబ్బంది, ఈ కార్లో ఏసీలో పోతాడు కాదు సార్. మళ్ళీ డ్రైవర్ ఏం చేయాలి సార్?